కంపు కంపు పీపీ యూనిట్ ఆవరణలో ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరు. నర్సింగ్ కాలేజ్ లో వసతులు నీల్. సమస్యలపై మండిపడుతున్న తల్లిదండ్రులు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విజయరాణి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే ప్రభుత్వ అధికారులు తమ ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్ ఆవరణలో డ్రైనేజీ లీక్ అవుతున్నా చర్యలు లేవని, అదే భవనంలో ఉన్న నర్సింగ్ కళాశాలలో కూడా వసతులు లేవని, ఆ భవనం మొత్తం కంపు కంపుగా మారిందని విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి పీపీ యూనిట్ ఆవరణలో గత కొన్ని రోజుల నుంచి డ్రైనేజీ వాటర్ ఏరులై పారుతుంది. అయినా మంగళవారం పారిన డ్రైనేజీ నీటితో ఆ ప్రాంగణమంతా మురికి కుంటగా మారింది. నర్సింగ్ కళాశాల మరియు పీపీ యూనిట్ చికిత్స ఆసుపత్రి అక్కడనే ఉండడం, అక్కడికి వచ్చే వారంతా ఆ కంపుకు పొక్కుని మోసుకొని నడవాల్సిందే. ఇక వర్షాలు కురవడం ఒకవైపు అయితే డ్రైనేజీ పూర్తిగా కుంటగా వరదగా మారడంతో అక్కడ వెళ్లాలంటేనే అందరూ భయపడుతున్నారు. మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేవారు ఈ విధంగా అక్కడ ఏర్పడడం, అధికారులు వెంటనే చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు తావిస్తున్నాయి. ఇదిలా ఉంటే నూతనంగా 98 మంది విద్యార్థులతో ఉన్న నర్సింగ్ కళాశాల భవనం కూడా అక్కడనే ఉండడం వారికి ఒక శాపంగా మారింది. విద్యార్థులకు సరైన వసతులు లేక ఈ అకాడమీ ఈ భవనంలో ప్రారంభించడం ఘోరంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు కూడా పేర్కొంటున్నారు. నర్సింగ్ కళాశాలలో వసతులే లేవని మండిపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, కరెంటు వ్యవస్థ, విద్యార్థులు పడుకోవడానికి సరైన వసతులు లేకపోవడం మరింత ఘోరంగా తయారైందని కళాశాల ప్రిన్సిపాల్ విజయరాణి కూడా తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా పలుమార్లు వినతి ఫిర్యాదు కూడా చేశామని, విద్యార్థుల తల్లిదండ్రులు తమపై మండిపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నేను విజయరాణి, ప్రిన్సిపల్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తాండూర్. ఇక్కడ మాకు హాస్టల్లో ఓల్డ్ బిల్డింగ్ ఇది. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది కానీ అది ఇంకా మాకు అలాట్ ఇవ్వలేదు. మెడికల్ కాలేజ్కి అలాట్ అయింది. సో ప్రస్తుతం ఉన్న పాత కాలేజ్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ కరెంట్ వైరింగ్ సిస్టమ్ అంతా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. ఎప్పటికప్పుడు రిపేర్స్ చేయించుకుంటూ నడిపిస్తున్నాము. అండ్ వాటర్ కనెక్షన్ కూడా, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా లేదు. బోరింగ్ కనెక్షన్ ఉంది కానీ ఎప్పుడు కరెంట్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా మాకు ఫేస్ చేస్తున్నాము. ప్లస్ డ్రైనేజ్ పైప్ లైన్ అంతా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. సో స్టార్టింగ్ అయినప్పటి నుంచి రిపేర్ చేస్తూ ఇప్పటికీ నడిపిస్తున్నాం అట్లాగే. కానీ కింద పైన ప్రాబ్లం బట్టి కింద అంత వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. పైప్స్ సరిగా లేనందుకు అవి లీక్ అయ్యి కింద వాళ్ళకి కూడా అది న్యూసెన్స్గా మారుతుంది. అండ్ మున్సిపల్ వాళ్ళు కూడా చెత్త అవన్నీ తీసుకొని వెళ్ళట్లేదు. పిల్లలు అక్కడ చెత్త వేసినా కూడా బయట వాళ్ళు వచ్చి పైకి వచ్చి తీసుకొని వెళ్ళమంటే కూడా తీసుకొని వెళ్ళట్లేదు. పిల్లలు బయట పడేస్తే ఎందుకు పడేస్తున్నారనేసి అడుగుతున్నారు. సో మున్సిపల్ వాళ్ళు కూడా పైకి వచ్చేసి ఏమన్నా వేస్ట్ ప్రోడక్ట్స్ అవన్నీ ఉంటే తీసుకొని వెళ్తే బాగుంటుంది, పిల్లలకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ మొత్తం పైప్ లైన్ మార్చాలి బిల్డింగ్లో. ఒకవేళ పిల్లలు ఇక్కడ ఉండాలి 4 years అంటే. ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం మార్చాలి, ప్లస్ ప్లంబర్ పైప్ లైన్స్ మొత్తం మార్చాలి, అండ్ వాటర్ కనెక్షన్ రావాలి. ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. పేరెంట్స్ కూడా వచ్చి నా దగ్గర కొట్లాడుతున్నారు. వాళ్ళు మా పిల్లలకి ఫెసిలిటీస్ లేవు, ఆ ఫెసిలిటీస్ లేవు అట్లా అని వాళ్ళు నాతో కొట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకంటే నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. నేను ఓన్గా స్పెండ్ చేసి నేను రిపేర్స్ చేయించి పిల్లలకు ఆ ఫెసిలిటీస్ అందేలాగా చూస్తున్నా. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. I need permanent solution for Government College of Nursing PP unit building. మా దగ్గర ఇప్పుడు 2 batches రన్ అవుతున్నాయండి.
నియర్లీ 98 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద హాస్టల్. మిగతా పిల్లలు డే స్కాలర్స్గా ఉన్నారు. వచ్చారు, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వరకు అయితే వచ్చారు, కొంతమంది డిస్కంటిన్యూ అవుతూ ఉంటారు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.